Next, the 21 question. Which thermometer records the highest and lowest temperature during a period of time? సో ఏమన్నాడు, ఒక రోజులో గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను రికార్డు చేసే పరికరం ఏది? గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను రికార్డు చేసే పరికరం ఏది? సో ఆన్సర్ క్లినికల్ థర్మామీటర్, ల్యాబొరేటరీ థర్మామీటర్, మినిమమ్ అండ్ మ్యాక్సిమం థర్మామీటర్, నన్ ఆఫ్ దీస్. సో ఏది అంటే ఆన్సరు మినిమమ్ అండ్ మ్యాక్సిమం థర్మామీటర్. మినిమమ్ అండ్ మ్యాక్సిమం థర్మామీటర్ ఒక రోజులో అధిక ఉష్ణోగ్రతను, అల్ప ఉష్ణోగ్రతను నమోదు చేయడానికి మినిమమ్ అండ్ మ్యాక్సిమం థర్మామీటర్ 6 మ్యాక్సిమం అండ్ మినిమం థర్మామీటర్ అని కూడా అనడం జరుగుతుంది. క్లినికల్ థర్మామీటర్ని ఎక్కడ యూజ్ చేస్తాం మనము? క్లినికల్ థర్మామీటర్ని ఎక్కడ యూజ్ చేస్తాము? శరీర ఉష్ణోగ్రతని కనుక్కోవడం కోసం, జ్వరం వచ్చిందా లేదా అనేది. ల్యాబొరేటరీ థర్మామీటర్ని ఎక్కడ యూజ్ చేస్తారు? వివిధ పదార్థాల యొక్క ఉష్ణాన్ని కనుక్కోవడం కోసము ల్యాబొరేటరీ థర్మామీటర్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. కానీ ఒక రోజులో గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను కనుగొనడానికి మ్యాక్సిమం అండ్ మినిమం థర్మామీటర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమ్ టు 22nd క్వశ్చన్. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ హీట్ అనేది ఉష్ణము అనేది ఏ రకమైనది? పవరా, వర్కా, టెంపరేచరా, ఎనర్జీయా? ఆన్సర్ చెప్పండి ఏదో. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సౌండ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. కరెంట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ప్రెషర్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్గా మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 23rd క్వశ్చన్. 10 degrees centigrade is equal to కెల్విన్లో ఇచ్చినాడు ఆన్సర్. సో కెల్విన్, డిగ్రీ కెల్విన్, దీన్ని క్యాపిటల్ టీ చేత సూచిస్తాము. క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ సి ప్లస్ 273. క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ సి ప్లస్ 273. సి అంటే డిగ్రీ సెంటిగ్రేడ్. సో 10 ప్లస్ 273. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 283. ఎందులో ఉంటుంది? కేలో ఉంటుంది. 283 కెల్విన్. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ వాట్? 283 Kelvin. C option is correct option. Next come to 24th question. 24th question ఏముంది? థర్మాస్ ఫ్లాస్క్ కీప్స్ హాట్ లిక్విడ్ హాట్ అండ్ కోల్డ్ లిక్విడ్ కోల్డ్. సో ఏమడిగినాడు? మనకు థర్మాస్ ఫ్లాస్క్లో వేడి వస్తువులను వేడిగా, చల్లని వస్తువులను చల్లగా ఉంచడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ ఏ కూలింగ్, ఆప్షన్ బి యూజింగ్ కూలెంట్, ఆప్షన్ సి ప్రివెంట్ హీట్ లాస్, ఆప్షన్ డి హీటింగ్. ఏది సరి అయినది? సరి అయిన ఆన్సర్ వచ్చేసి ప్రివెంట్ హీట్ లాస్. ఉష్ణ నష్టాన్ని, హీట్ లాస్ అనేది జరగదు. ఉష్ణ నష్టాన్ని నివారించడం వలన, హీట్ లాస్ అవ్వడం వలన ఏమవుతుంది? లోపల ఉన్న ఉష్ణం బయటకు రాదు, బయట ఉన్న ఉష్ణం లోపలికి పోదు. కాబట్టి ఏమవడం జరుగుతుంది? అందులో ఎంత అయితే టెంపరేచర్ దగ్గర ఉంటుందో అదే టెంపరేచర్ దగ్గర అందులో ఉండే లిక్విడ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి థర్మాస్ ఫ్లాస్క్లో ఇవి ఉండడము, ఈ విధంగా జరగడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్. 24th క్వశ్చన్ లెట్ వి టేక్ థర్మాస్ ఫ్లాస్క్ కీప్స్ హాట్. అది అయిపోయింది, 24th కంప్లీటెడ్. Next 25th question. 25th question. Process of change of state from gaseous state to liquid state is called. గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ అవ్వడాన్ని ఏమంటారు? గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ అవ్వడాన్ని ఏమంటారు? ఫ్రీజింగా, సబ్లిమేషనా, బాయిలింగా, కండెన్సేషనా? ఆన్సర్ ఈజ్ కండెన్సేషన్. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ ఉంది అనుకోండి. సాలిడ్ నుంచి లిక్విడ్గా మారే ఈ ప్రాసెస్ ఏముందో మనం వేడి చేసినాం అనుకోండి, సాలిడ్ నుంచి లిక్విడ్ మారుతుంది. లిక్విడ్ని ఇంకా వేడి చేస్తే గ్యాస్గా మారుతుంది. అంతేనా? సో సాలిడ్ టు లిక్విడ్గా మారడాన్ని లిక్వియేషన్ అంటారు, లేదా మెల్టింగ్ అంటారు, లేదా ఫ్యూజన్ అంటారు. ఏమంటారు? ఫ్యూజన్ అనడం జరుగుతుంది. సాలిడ్ టు లిక్విడ్ నుంచి గ్యాస్గా మారితే దాన్ని వెపరైజేషన్ కానీ బాయిలింగ్ కానీ అంటారు. వెపరైజేషన్ లేదా బాయిలింగ్ అని అనడం జరుగుతుంది.
ఇక గ్యాస్ నుంచి లిక్విడ్గా వస్తే, ఒకవేళ గ్యాస్ నుంచి లిక్విడ్గా మారితే దీన్ని ఏమంటామంటే కండెన్సేషన్ అంటారు. ఏమంటారు? కండెన్సేషన్ అంటారు. ఏమంటారు? కండెన్సేషన్. ఒకవేళ లిక్విడ్ నుంచి సాలిడ్గా కనుక మారితే, లిక్విడ్ నుంచి సాలిడ్గా మారితే దాన్ని ఫ్రీజింగ్ అనాలి. ఏమంటారు? లిక్విడ్ నుంచి సాలిడ్గా కనుక మారినట్టయితే ఫ్రీజింగ్ అంటాము. ఫ్రీజింగ్ అని అనడం జరుగుతుంది. అట్లా కాకుండా నేరుగా అట్లా కాకుండా నేరుగా సాలిడ్ నుంచి గ్యాస్గా మారిన లేదా గ్యాస్ నుంచి సాలిడ్గా మారిన దాన్ని ఏమంటామంటే సబ్లిమేషన్ అంటాం. ఏమంటారు? సబ్లిమేషన్ అంటారు. సబ్లిమేషన్. ఇవన్నీ పదాలు మీరు గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులోపల ఇక్కడ అడిగింది, ఈ ప్రశ్న అడిగింది కానీ ఇందులో ఏదైనా అడగవచ్చు. ఏది అడిగినా కూడా మనం ఆన్సర్ చెప్పే లెవెల్లో ఉండాలి.